డిఎస్సి అభ్యర్థులకు స్వాగతం. 6వ తరగతి పాఠ్యాంశమైన వర్షం. కవి పల్లా దుర్గయ్య. ఇతివృత్తం ప్రకృతి చిత్రణ. ప్రక్రియ ఖండకావ్యం. ఈ పాఠ్యభాగం ఉద్దేశం. సెగలు పొగలు కక్కే వేసవికాలం వెళ్ళిపోయింది. అంతవరకు వేడెక్కిన భూమిని చల్లబరుస్తూ వర్షాకాలం ప్రవేశించింది. అటువంటి వర్షాకాలపు సొగసును, సామాన్యులపై ఆ వర్ష ప్రభావాన్ని తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఈ పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠ్యభాగం ఖండకావ్యం ప్రక్రియకు చెందినది. వస్తు వైవిధ్యం కలిగిన ఖండికలతో కూడి ఉన్న కావ్యం ఖండకావ్యం. ఈ పాఠ్యభాగం డాక్టర్ పల్లా దుర్గయ్య రచించిన పాలవెల్లి అనే ఖండకావ్యం నుంచి తీసుకోబడింది. కవి పరిచయం. డాక్టర్ పల్లా దుర్గయ్య వరంగల్ జిల్లా మడికొండ గ్రామంలో జన్మించాడు. ఈయన తల్లిదండ్రులు నర్సమ్మ, పాపయ్య శాస్త్రి. ఈయనకు సంస్కృతం, తెలుగు, ఆంగ్ల భాషల్లో పాండిత్యం ఉన్నది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తెలుగులో మొట్టమొదటి ఎంఏ పట్టా అందుకున్న వారు ఇతను. పాలవెల్లి, గంగిరెద్దు మొదలైనవి ఈయన రచనలు. 16వ శతాబ్ది యందలి ప్రబంధ వాంగ్మయం తద్వికాసం అనే అంశంపైన పరిశోధన చేశాడు. ఈయన శైలి తెలంగాణ పదజాలంతో సున్నితమైన హాస్యంతో సాగుతుంది. పాలవెల్లి రాసినవారు, గంగిరెద్దు రాసినవారు అని ఎన్నో పరీక్షలలో అడగడం జరిగింది. 16వ శతాబ్ది యందలి ప్రబంధ వాగ్మయం తద్వికాసం అనే ఈ ప్రశ్న నెట్లో సెట్లో ఎన్నో పోటీ పరీక్షల్లో అడగడం జరిగింది. ఇక ఈ పాఠంలోని పద్యాలను చూద్దాం. పద్యాల్లో ఉండే ముఖ్యమైన పదాలకు అర్థాలు తెలుసుకుందాం. 1వ పద్యం. నిన్నటి దాకా లేవు కద నింగిని, పుట్టియు పుట్టకుండనే మిన్నగ ప్రాకినాననుచు, మీసాలు దువ్వుచు నవ్వుచుంటివే మన్నా, ఇదేమి నీతి నడుమంతర పున్సిరి కుబ్బవారి, గర్వోన్నతి నిల్వ నీరై మహోదతి పాలై పోదె మేఘమా. ఇందులో మహోదది, మహా ప్లస్ ఉదది, మహోదది, ఇది గుణసంధి. దీని యొక్క ఒకసారి భావం పరిశీలిస్తే, ఓ మేఘమా, నిన్నటి వరకు ఆకాశంలో లేనేలేవు కదా, పుట్టి పుట్టకుండానే ఆకాశానికి ఎగబాకినావు, మీసాలు దువ్వుతూ గర్వంతో నవ్వుతున్నావెందుకు, ఇది నీతి కాదు. నడుమంత్రపు సిరికి మిడిసిపడేవారు గర్వం నిలువునా నీరై సముద్రం పాలవుతుంది తెలుసుకో. నడుమంత్రపు సిరి అంటే మధ్య మధ్యలో వచ్చే డబ్బుని చూసుకొని ఎగిసిపడే తనం. నడుమంత్రపు సిరికి మిడిసిపడే గర్వం నిలువునా నీరై సముద్రం పాలవుతుందని తెలుసుకో. ఇక్కడ ఆ మేఘాలు వర్షంగా మారి ఆ వర్షపు నీరు సముద్రంలో కలుస్తుంది. అంటే నీ గర్వం మొత్తము సముద్రం పాలవుతుంది అని కవి యొక్క భావం. 2వ పద్యం. చిట్టపట చినుకులు రాలెను, చిట్టపట చినుకులు రాలెను, పటపట వడగన్లు పుడమిపై బడే, దారల్ పుటపుట నై కుండలతో నటు నిటు దొరలించున్నట్టులై కనుపట్టెన్. చిటపట చినుకులు రాలెను, వర్షపు చినుకులు చిటపట రాలి, పటపట వడగన్లు పుడమిపై బడే, పటపటమని వడగన్లు, పుడమి అంటే ఈ భూమిపై పడే అంటున్నాడు. ధారల్ పుటపుట నై కుండలతో, కుండలతో పోసినట్టుగా వర్షపు దారలు పడుతున్నాయంట. నటు నీటు దొరలించున్నట్టులై కనుపట్టెన్, కుండలతో దారలు పోసినట్టుగా పెద్ద పెద్ద శబ్దాలతో వర్షము విజృంభించింది అని దీని యొక్క భావం. నేలపై మోపిన కాలు చురుక్కని, నేలపై మోపిన కాలు చురుక్కని, బొబ్బలెక్కెడి దినములు గతించే, జించుక యశద్ద నుంచిన పాదము, జరుక్కు జరుక్కని జారదొడగే, పగలు రాత్రి అనక ప్రభు పాలితులనక ప్రజలందరూ ఛత్రపతులై యైరీ, నెరియలు వారిన నేలంతట అద్దములు దాపినట్లు నీడలు కనబడే, పులకరించి పులకరించి భూసతి రామ చిలుకయ్యే, హుంకరించి ఆబోతులు రంకెవేసే, నాగలిని బట్టి కృషికుడు నడుముగట్టే, ఆశలు పొంగి పారె వర్షాగమమునా. ఈ పద్యం యొక్క భావం. కాలు నేలపై పెట్టినంతనే బొబ్బలెక్కించే ఎండాకాలం వెళ్ళిపోయింది.
అజాగ్రత్తగా నడిస్తే జర్రున కాలు జారుతున్నది. ఈ ఎడతెరిపి లేకుండా కురిసే వర్షంలో తడవకుండా ఉండేందుకు అందరూ ఛత్రీలు పట్టుకోవడంతో ఛత్రపతులయ్యారు. ఛత్రపతి అంటే రాజు అని అర్థం. కానీ ఇక్కడ ఛత్రీలు పట్టుకోవడంతో అందరూ ప్రభులయ్యారంట. అంటే రాజుకు పేదకు తేడా లేకుండా అందరూ కూడా ఛత్రపతులయ్యారు అంటున్నాడు కవి. వేసవికాలం నెర్రలిచ్చిన అంటే వేసవికాలంలో భూమి పగుళ్ళతో ఉన్న నేలంతా నీటితో నిండి అద్దాలు తాపినట్లయి నీడలు కనిపిస్తున్నాయట. వర్షానికి పులకరించిన నేలంతా పచ్చదనంతో రామచిలుక వలె కనిపిస్తుంది. ఆబోతులు హుంకారంతో రంకెలు వేస్తున్నాయి. రైతులు నాగలి పట్టి వ్యవసాయానికి సిద్ధపడ్డారు. ఎందుకంటే వర్షాలు కురవడంతో రైతులు వ్యవసాయానికి సిద్ధమయ్యారంట. ఇలా అన్ని జీవుల్లో ఆశలు నింపుతూ వర్షాకాలం వచ్చింది. 4వ పద్యం. ఉన్నత సౌద గోపురపు ఉయ్యాల మంచముల యందు తిన్నగా కన్నులు మూసి గుర్రుమని గాఢ సుషుప్తుని మునిగియుండు సంపన్నుల మీదికిన్ జనగా వాటము కామిని వానదేవుడా చిన్నవి చొప్పు కప్పు గుడిసెల్ వడికూలగ దాడి చేతువా. ఈ పద్యం యొక్క భావం చూడండి. ఓ వానదేవుడా, ఎత్తైన మేడల మీద ఉయ్యాల మంచాలలో గురకలు పెడుతూ గాఢ నిద్రలో ఉన్న ధనవంతుల మీదికి పోవడం వీలు కాదని పేదవాళ్ళని జొన్న చెప్పులతో కప్పులు వేసుకున్న గుడిసెలు గబాలున కూలిపోయేటట్లుగా దాడి చేస్తావా? వద్దు, అలా చెయ్యకు. అలా చేసి పేదవాళ్ళని బాధ పెట్టకు అని కవి వేడుకుంటున్నాడు. 5వ పద్యం. వడలకు వాడిపోయి పడిపయ్యర ఊపుకు పట్టు వీడి ఈ గుడిసెల కప్పులో పెడల గుంజలు పాదుల నూగులాడెడిన్ గడగడలాడుచున్నయవి కారు మొగుళ్లను గాంచినంత నీ పుడిసెడు పేద కాపురము పొల్ల నరింపకు వానదేవుడా. పద్యం యొక్క భావం. గుడిసెలు కప్పులు ఎండలకు వాడిపోయి వేగంగా వీచే గాలులకు పట్టు తప్పిపోయాయి. వాటి గుంజలు ఊగులాడుతున్నాయి. నల్లని మబ్బులను చూడగానే అవి భయంతో గడగడలాడుతున్నాయి. ఓ వానదేవుడా, ఈ పేద సంసారాన్ని నాశనం చెయ్యకు. గపగప చొచ్చి వచ్చు చలిగాలికి కప్పులు లేని దీపముల్ రెపరెపలాడిపోయే చెలరేగిన చీకటిలో శరీరముల్ రిపులకు అప్పజెప్పిన దరిద్రులు నిద్రలు పోజినారు. నీవిప్పుడే సవారి చేసి అలజింపకు వారిని వానదేవుడా. పైకప్పులు సరిగ్గా లేని గుడిసెలలోనికి హఠాత్తుగా గాలి చొరబడగానే దీపాలు రెపరెపలాడి ఆరిపోయాయి. పేదలు ఆ చీకట్లోనే శత్రువులకు అంటే వారి యొక్క శత్రువులు దోమలు, తేళ్లు, పాములు మొదలైన వాటికి శరీరాన్ని అప్పజెప్పి పడుకున్నారు. ఓ వానదేవుడా, ఇక నువ్వు కూడా ప్రతాపాన్ని చూపించి వారిని బాధ పెట్టకు. ఇందులో రిపులు అంటే శత్రువులు అని అర్థం. సుషుప్తి అంటే గాఢమైన నిద్ర అని అర్థం. పయ్యర అంటే గాలి అని అర్థం. కృషికుడు అంటే రైతు అని అర్థం. ఇది ఈ పాఠంలోని పద్యాలు, వాటికి భావం. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదములు.